టుడే హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్న దోశ విత్ ఎగ్. ఫస్ట్ చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. పల్లీలు అన్నీను, పచ్చిమిర్చి, కొత్తిమీర కొద్దిగా, తెల్లుల్లిపాయ కొద్దిగా, సాల్ట్ అంతా వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసి అందులోకి కొద్దిగా వాటర్ వేసి కలిపాను. కొంచెం లూజ్ ఉంటేనే దోశల్లోకి టేస్ట్ అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. లూజ్ ఉంటే చట్నీ అది బాగుంటుందండి టేస్ట్ తినడానికి, తినేటప్పుడు అంతా. ఇప్పుడు మనం దోశలు అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆనియన్ రుద్దేసి పెనానికి అట్లా రుద్దడం వల్ల దోశలు అనేటివి కొద్దిగా అతుక్కోకుండా లేస్తాయి. నేను దోశ పిండికి జొన్నలు 2 గ్లాసెస్, మిల్లెట్స్ 1 గ్లాసు, మినపప్పు 1 గ్లాసు వేసి కొద్దిగా మెంతులు వేసి నానబెట్టేసానండి మార్నింగ్ లేస్తూనే. తర్వాత ఈవినింగ్ మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అటుకులు వేసి నానబెట్టి అవి మిక్సీ పట్టేస్తాను 7కే. మళ్ళీ 9కే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి అనేది పులిసిపోకుండా ఉంటుంది. మార్నింగ్ తీసుకొని దోశలు వేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఆ రోజు నైట్ వేసినా కూడా దోశలు అనేటివి బాగా వస్తాయి. ఎగ్ దోశ అనేది తినడం వల్ల కొంచెం షుగర్ పేషెంట్లకు కానీ చాలా బెటర్గా ఉంటుంది. ఇది చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి దీంట్లోనూ. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ నా ఛానల్